హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు, ఏదైతే ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బార్డర్లో ఏదైతే మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ అమరుడు కావడం జరిగింది. కేవలం 25 సంవత్సరాలకే తన నిండు జీవితాన్ని దేశం కోసం అర్పిస్తూ తన ప్రాణాలైతే కోల్పోవడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులకైతే శోకసంద్రం అయితే మిగిలింది. ఎందుకంటే చేతికొచ్చిన ఒక్క కొడుకు కేవలం 25 సంవత్సరాలకే ఆయన చనిపోవడం అనేది అందరికీ కూడా బాధ కలిగించే విషయం అనమాట. అయితే ఈ యొక్క విషయం జరిగిన తర్వాత ఏదైతే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రి నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కొంచెం ఆర్థిక సాయం కూడా ఇవ్వడం జరిగింది. ఒక 50 లక్షల డబ్బులు, 5 ఎకరాల పొలం, ఇంటి స్థలం ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి అయితే సమకూర్చడం జరిగింది. అయితే ఇవాళ ఏదైతే మురళీ నాయక్ కుటుంబానికి వాళ్ళ తల్లిదండ్రుల పరామర్శకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఏదైతే కల్లితండాలో ఉన్న మురళీ నాయక్ ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ధైర్యం అయితే చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మురళీ నాయక్ కుటుంబానికి 50 లక్షల డబ్బులు, అలాగే 5 ఎకరాల పొలం, అలాగే ఇంటి స్థలం కూటమి ప్రభుత్వం ఇస్తూ నిన్న నిర్ణయం తీసుకుంది కదా, ఆ నిర్ణయాన్ని స్వాగతించారు ఆయన. అంటే మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అయితే స్వాగతించడం జరిగింది. ఈ నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు ఏదైతే తన పార్టీ తరపున, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరపున దాదాపు ఒక 25 లక్షల డబ్బును మరొకసారి ఆ కుటుంబానికి ఇచ్చేందుకైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే కేవలం 25 సంవత్సరాలకే విలువైన కొడుకు చేతికి రాకుండా పోవడం, ఇవన్నీ విషయాలు చూసుకున్నట్లయితే ఆ కుటుంబానికి తీరని శోకం అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఏదైతే కూటమి నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ వైసీపీ పార్టీ తరఫున ఒక 25 లక్షలు ఆ కుటుంబానికి ఇస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.